పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి విశ్వరూప దర్శనాన్ని పొందినటువంటి అర్జునుడు చెప్తున్నటువంటి విషయములు ఏంటంటే, కోరల చేత భయంకరములైనటువంటివి, ఇంకా ప్రళయాగ్ని వలె భయంకరంగా ఉన్నటువంటి నీ ముఖములను చూచి ఒక రకమైన దిగ్భ్రమం పొందుతున్నాను, సుఖమును కూడా పొందలేకపోతున్నాను. కనుక ఓ దేవదేవ, జగదాశ్రయ, ప్రసన్నుడవు కమ్ము, నన్ను అనుగ్రహింపము అని అర్జునుడు భగవానుని కోరుతున్నాడు. భగవంతుని యొక్క విశ్వరూప సందర్శన యోగాన్ని అర్థం చేసుకోవటానికి అర్హత, విజ్ఞత, జ్ఞానము, యోగము ఉండాలి. విశ్వమంతా ఒకే భగవత్ స్వరూపము. ఇక్కడ భిన్నత్వం లేదు. అజ్ఞానం వల్లనే అనేకత్వాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి అది సత్యం కాదు. విశ్వరూప సందర్శన యోగంలో ఈ రహస్యం చాలా స్పష్టంగా తేటతెల్లం చేయబడింది. అంతా ఒకటే విరాట్ రూపం. విభక్తం కానీ విడతీయటానికి కానీ వీలు లేని ఒకే దైవతత్వం అంతా కూడా ఈ ప్రపంచంలో ఉంది. తునకలు లేదా ముక్కలు చేయడానికి వీలు లేని వస్త్రం కనుకనే చరాచర ప్రాణికోట్ల యందు ఎవరిపైన ద్వేషం ఉండకూడదు. అందరి యందు సమదృష్టి ఉండాలి. శత్రువులైనా మిత్రులైనా అందరి మీద సమభావం ఉండాలి. ఈ విషయాన్నే గీత చాలా నిక్కచ్చిగా తెలియజేస్తుంది. బ్రాహ్మణుని యందు, గోవునందు, ఏనుగు మీద, కుక్క మీద, సమస్త చరాచర ప్రాణికోటి మీద సమదృష్టి ఉండాలి. గీత యొక్క మహిమ ఇక్కడే ఉంది. మానవ మాత్రలనే కాకుండా సమస్త జంతుజాలాన్ని కూడా ప్రేమతో చూడాలి అని తెలుస్తుంది. అందుచేత అన్ని ప్రాణులని, అన్ని ముఖాలని, అన్ని అవయవాలని, అన్ని ఆభరణాలని ఒకేసారి చూచి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి విశ్వరూప దర్శనాన్ని పొందాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. జై గురుదత్త.